కార్యకర్తల అభిప్రాయాలనే తాను వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మరోసారి స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్ కాంట్రాక్టుపై చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నానని అన్నారు. తాము పోరాటి నిలబడితే తాము పార్టీ ఓటమి కోరుకున్న వారికి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇక కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్పోర్ట్ మీరు వేస్తున్నారు, ఎస్ నేను దానికి కట్టుబడి ఉన్నా, నేను కాదని నేను అనట్లేదే. నేను పొద్దునోడు మాట్లాడి సాయంత్రం మాట్లాడి రేపు పొద్దునోడు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు. ఎస్ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నేను మొన్న వెళ్ళినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేంటి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అడిగారు, అంతకుముందు ఎంత కాంట్రాక్ట్ అని. బందర్ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు అడగండి వెళ్ళి, నేను అడిగాను. కానీ అక్కడ మీడియా లేదు. నేను బయటకు వచ్చినాక అడిగాను. అవును, ఎందుకు అడిగానంటే నేను ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమో పార్టీకి వ్యతిరేకమో పాసిఫిక్ ఆనందం పొందే వాళ్ళకి నేనేం చేయలేను. కానీ ఒకవేళ నాకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంటే నువ్వు ఇప్పుగా ఎందుకుంటా? నేనే పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కదా. ఒకవేళ నాకు అంత ఇబ్బంది ఉంటే నేను రాజకీయాలు మానేస్తా తప్ప నేను ఇలాంటివి చేయను. నేను సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీమోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నేను ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వ్యతిరేక కార్యక్రమం ప్రభుత్వ వ్యతిరేకంగా నేను మాట్లాడాను. అంటే కార్యకర్తల బాధ పార్టీ బాధ ఒకటి కాదా? 2 వేరు ఉంటాయా?